కొడుకులకు ఎంత చెప్పినా ఏం లేదబ్బా. వద్దే వద్దే జర ఆగి ఇప్పుడే కొనకే అని చెప్తానే ఉన్నా. అయినా వినకుండా పోయి 4 తులాల బంగారం కొన్నది. ఇప్పుడు చూడు రేమైందో. బంగారం ధర అమాంతం కింద పడిపోయిందిలా. ఎంత పడిపోయింది అనుకుంటుర్రు? అచ్చరాల 770 రూపాయలు. హావ్, గంతగనం తగ్గితే ఎట్లా అని అవాక్ గాకుర్రి. ఒక దిక్కు లగ్గాలు దావత్ల సీజన్ జోరుగా నడుస్తుంటే బంగారం ధర పెరగాలి కానీ ఇగి తగ్గుడైంది అనేనా ఆలోచన చేస్తుర్రు. ఏం లేదులా, బయట కొన్ని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. గల్ఫ్ దేశాలు పెద్ద పెద్ద బాంబులు మిసైళ్లతోని కొట్లాడుతున్నాయి. ఆ యుద్ధ ఎఫెక్ట్ చేయంగా అక్కడోడు ఇక్కడ పంపుతలేడు, ఇక్కడోడు అక్కడ పోయి కొనేటట్టు లేరు కదా. అందుకే ఈ యుద్ధం చేయంగా బంగారం ధరలు అగ్వైతున్నాయట. మామూలుగా ఈ యుద్ధాలు అయ్యేటప్పుడు బంగారం మీద పెట్టుబడి పెడితేనే చాలా సేఫ్ అనుకుంటారు. కానీ ఈ గల్ఫ్ దేశాల యుద్ధాల వల్ల బంగారం ధరలు తగ్గుడే జర ఇచ్చంతరం అనిపిస్తుంది. వెండి ధరలు మాత్రం గట్లనే ఉన్నాయట. కానీ బంగారమే జర కిందికి దిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి జర కొనే ముంగట ఆలోచన చేసి కొనుండ్రి. ఎందుకంటే ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేదు. మరి రాను రాను ఏం జరుగుతుందో చూడాలి. ఏందో ఏమో, బంగారం తగ్గుడు పెరుగుడు పక్కన పెడితే ఈ యుద్ధం చేయంగా అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయి కదా చాలా మంది. మరి దీనికి ఎన్నడు పడతుందో ఏమో.